వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నటువంటి తరిగొండ వెంగమాంబ గారి మీదకి ఎంగిలి విస్తళ్ళు విసిరారు. విసిరితే ఆవిడ మీద పడ్డాయి. సమాధి భగ్నమైంది. ఆవిడ వెంటనే శపించారు, ఈనాటితో నీ వంశం సరి, మీరు నెత్తురుకకు మరణిస్తారన్నారు. ఉత్తర క్షణం ప్రధాన అర్చకుడితో సహా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నెత్తురు కక్కుకున్నారు. కక్కుకుంటే ఒక్క కొడుకు మాత్రం పాక్కుంటూ వచ్చి వెంగమాంబ గారి పాదాల మీద పడ్డాడు. పడితే ఆనాడు ఆవిడ అభయం ఇచ్చారు, మీ వంశంలో ఒక్కడు మాత్రం బతుకుతూ ఉంటాడు ఇవాళ నుంచి. అందుకే ఇప్పటికీ తిరుమల దేవాలయంలో ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ప్రధాన అర్చకుల కుటుంబంలో ఒక్కడు మాత్రమే బతుకుతూ ఉంటాడు. ఆనాడు తరిగొండ వెంగమాంబ గారి ఇచ్చినటువంటి శాపం ఇవాళకి కూడా తిరుమలలో అలాగే పరిపాలన చేస్తోంది. ఆవిడ రాను రాను ఆవిడ వెంకటాచల వైభవం అని పుస్తకం రాశారు. కొండ మీదకెళ్ళి ఆ పుస్తకం రాసి కాపీ తీసుకుని ఇంటికి వస్తే పెళ్లి కాని పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యి, అందుకని ఆవిడ దర్శనానికి వెళ్లే వాళ్ళ